హలో అండి, నమస్తే. నేను పావని. నా ఛానల్ నేమ్ వచ్చేసి శైవ్య శ్రీహాన్ ఛానల్. నేను అమర్నాథ్ యాత్ర ఫుల్ వీడియోస్ డే 1 డే 2 వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకి యాత్ర పర్మిట్ ఎట్లా తీసుకోవాలి, హెల్త్ సర్టిఫికేట్ ఎట్లా చేయించుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది యాత్రకి, ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి ఏంటి అని మీకు డీటెయిల్గా చెప్పడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. మనం అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసము ఫస్ట్ మనం ఏం చేయాలంటే, యాత్ర పర్మిట్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం హెల్త్ సర్టిఫికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ష్రైన్ బోర్డులోకి పోయి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నలాగా ఓపెన్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తాయి. ఇవి మనం ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే టిక్ చేయాలి, ఎస్ అని, లేదంటే నో అని పెట్టేసేయాలి. ఇవన్నీ ఫిలప్ చేసేసి మన కిందనే ఉంది కదా డాక్టర్ డీటెయిల్స్ అని ఉంది కదా, స్టేట్ వైజ్ లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ అని, అది చూసుకొని మన నియర్ బై ఏ డాక్టర్స్ ఉన్నారు, ఏ హాస్పిటల్ ఉందో చెక్ చేసుకోవాలి. మేమైతే హైదరాబాద్లో ఉంటాము, సో మాకు సంగారెడ్డి నియర్ బై ఉంది. సో మేము సంగారెడ్డికి వెళ్ళేసి, ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణ మీద క్లిక్ చేస్తే కింద చూడండి సంగారెడ్డి అని డిస్ప్లే అవుతుంది కదా, మేము సంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళేసి మేము ఈ ఫామ్ ఇప్పుడు మనం కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ మీద ఫిల్అప్ చేసాము కదా, అది తీసుకెళ్ళి చూపించాము. కొన్ని హెల్త్ చెకప్స్ చేసేసి మాకు ఆ హెల్త్ సర్టిఫికేట్ అయితే డాక్టర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము దీన్ని తీసుకెళ్ళేసి మాకు ఆన్లైన్లో యాత్రా పర్మిట్, ఇది మనం యాత్రా పర్మిట్ కోసము ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. మేము ఆన్లైన్లో చూసుకుంటే మాకు ఇట్లా ఓపెన్ చేయాలి, కానీ మాకు ఆన్లైన్లో మేము చూసేటప్పటికే డేట్స్ అయిపోయి ఉండే. సో మేము మళ్ళీ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళేసి అక్కడ మేము 200 రూపీస్ పే చేసి ఈ హెల్త్ సర్టిఫికేట్ చూపెడితే అతను మాకు యాత్రా పర్మిట్ ఇచ్చాడు. కాకపోతే ఆ యాత్రా పర్మిట్ తీసుకునేటప్పుడే మనము ఎటు నుంచి వెళ్తాము అంటే 2 రూట్స్ ఉన్నాయి కదా, బాల్తాలా, పెహల్గామా, అవన్నీ మనం డీటెయిల్గా ఫస్టే క్లియర్గా డిసైడ్ అయి ఉండాలి. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనము ఎట్లా వెళ్ళాలి అట్లా చూసుకోకుండా ఫస్టే ఆలోచించుకొని పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఎటు వెళ్ళాలనుకుంటే అట్లా టిక్ చేసుకోవాలి. ఏం లేదు, బాల్తాల్ నుంచి రూట్ తక్కువ సేపు పడుతుంది, పెహల్గాం నుంచి ఎక్కువసేపు పడుతుంది. మనము బాల్తాల్ నుంచి నడవడము అంటే కొంచెం స్టీప్ ఉంటుంది, పెహల్గాం నుంచి మంచిగా ఉంటుంది రూట్. 2 రూట్స్ నుంచి కూడా హెలికాప్టర్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మన ఇష్టం, అది వెళ్ళేది మన ఇష్టం. కానీ ఎక్కువ మంది అయితే పెహల్గాం నుంచి వెళ్తారు, ఎందుకంటే అది ట్రెడిషనల్ రూట్ కాబట్టి అది అటు నుంచే ప్రిఫర్ చేస్తారు. పెహల్గాం నుంచి వెళ్తే మనకు 3 to 4 days పడుతుంది. అంటే వెదర్ కండిషన్స్ కూడా సపోర్ట్ చేయాలి కదా, మనం కొంచెం ఎక్కువ రోజులే పెట్టుకొని వెళ్ళాలన్నమాట. మళ్ళీ బాల్తాల్ నుంచి వెళ్తే 1 day వెళ్ళి రిటర్న్ కావచ్చు. 2 సైడ్స్ నుంచి కూడా హెలికాప్టర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హార్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హార్స్ ఉంది, పోనీ ఉంది, మనం కావాలనుకుంటే ఇది లగేజ్ కోసము పోనీ వాళ్ళ, పిట్టు వాళ్ళ అందరూ ఉంటారు. మనకేం ప్రాబ్లం అయితే ఉండదు. హెలికాప్టర్ మాత్రం మనం ముందే యాత్ర అనుకున్నప్పుడే బుక్ చేసుకోవాలి. ఈ పర్మిట్ కూడా మనకు వాళ్ళు అమర్నాథ్ ష్రైన్ బోర్డు వాళ్ళు ఒక 2.5-3 months ముందు డేట్స్ డిక్లేర్ చేస్తారు. అప్పుడే మనం పర్మిట్ కోసం ఓపెన్ చేయగానే మనం హెల్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఓన్గా వెళ్తాం అనుకుంటే ఇవన్నీ చూసుకోవాలి. ట్రావెల్స్ నుంచి వెళ్తే కనుక ట్రావెల్స్ వాళ్ళు ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనమే వెళ్ళాలి అనుకుంటే ఇవి మాత్రం ముందు నుంచే చూసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు అయితే కుదరదు. ఒకవేళ అప్పటికప్పుడు మనం యాత్ర పర్మిట్ లేకుండా వెళ్ళాలి అనుకుంటే అక్కడ జమ్మూలో కానీ శ్రీనగర్లో కానీ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ టైం పడుతుందని చెప్పారు. ముందు నుంచి చేసుకోవడమే మనకి బెటర్గా ఉంటుందంట. అక్కడ ఏంటంటే మనకు పోగానే RFID కార్డ్స్ ఇస్తారన్నమాట. మనం ఈ పర్మిట్ చూపెడితేనే RFID కార్డు ఇస్తారు. మనము ఆధార్ కార్డు ఒకటి కూడా మనం తీసుకొని వెళ్ళాలి. ప్లస్ 2 రూట్స్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే బై ట్రైన్ వెళ్ళొచ్చు, ఫ్లైట్ వెళ్ళొచ్చు. కానీ ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైతే జమ్మూ నుంచి బాగుంటుంది, ఫ్లైట్లో వెళ్తే శ్రీనగర్ నుంచి బాగుంటుంది. మేము ట్రైన్లో వెళ్ళినాము. సో మేము ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు సంపర్క్రాంతిలో వెళ్ళేసి మళ్ళీ ఢిల్లీ నుంచి మేము జమ్మూకి వెళ్ళామన్నమాట. అది మళ్ళీ
ఇంకా డేస్ గురించి వస్తే మనము నడిచి వెళ్ళాలి అనుకుంటే ఒక 5 days 6 days అట్లా పెట్టుకోవాలి యాత్ర కోసం అని చెప్పేసి. ఎందుకంటే మనం ఒకవేళ కాన్వాయ్లో వెళ్ళాలి అనుకుంటే ఒక రోజు ముందే ఉండాల్సి ఉంటుంది అక్కడ. మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా పోవచ్చు, కానీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం రిస్క్ ఉంటుంది అని విన్నాను, సేఫ్టీ వైజ్ కూడా రిస్క్ ఉంటుంది అని విన్నాను. అదే మనం బాల్తాల్ రూట్ నుంచి హెలికాప్టర్లో వెళ్తే ఒక 3 to 4 days యాత్ర కోసం పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్లైట్లో వెళ్ళి అట్లా వస్తే తొందరగానే అయిపోతుంది. మనం ఏ రూట్స్ నుంచి ఎట్లా వెళ్తాం అనే దాన్ని బట్టి యాత్ర టైం డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద డీటెయిల్గా పెట్టినాను కదా ఎంత పోనీ రేట్స్ ఎంత ఉంటాయి ఏంటి అని. హెలికాప్టర్ రేట్ మాత్రము అప్రాక్సిమేట్లీ 5,000 అప్ 5,000 డౌన్ ఉంటుందని విన్నాను. పోనీ రేట్లు అయితే 11,000 అని, పహల్గామ్ నుంచి మాత్రం 11,000 తీసుకొని ఉండే. అది ఒక్కొక్కసారి అది పరిచయే ఉంటుంది, కానీ వాళ్ళు ఒక్కొక్కసారి బార్గెనింగ్ చేస్తే కొంచెం తక్కువ ఎక్కువ కూడా చేస్తారనమాట. ఇంకా డీటెయిల్స్కి వచ్చేస్తే ఫుడ్ విషయంలో మాత్రం మీకు ఏ ప్రాబ్లం రాదు. ఫుడ్ మొత్తము రూట్స్ మొత్తం ఫుడ్ ఉంటూనే ఉంటుంది, ఎక్కడైనా మనకి లంగర్స్ ఉంటాయి. సో ప్రాబ్లం ఏం రాదు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. మనం ముందు నుంచే యాత్ర అనుకున్నప్పటి నుంచే కొంచెం వాకింగ్ అవి ప్రాక్టీస్ చేసేసి అన్నీ చేస్తే మనం ఈజీగా వెళ్ళి రావచ్చు. వ్యూస్ మాత్రం బాగున్నాయి రూట్ నుంచి. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను అన్ని డీటెయిల్స్ మాత్రం సరిగ్గానే ఇచ్చిన అని అనుకుంటున్నాను. ఇంకా ఏం చెప్పాలి. ఇంకా గుహ విషయానికి వస్తే, గుహలో మేము వెళ్ళినప్పుడు మాత్రము శివుడు కొంచెం సన్నగానే ఉన్నాడు, హైట్ ఉన్నాడు కానీ సన్నగా అయిపోయిండు. ఈ ఇయర్లో హీట్ ఎక్కువ ఉండేనంట, సో తొందరగానే కరిగిపోతున్నాడు అని చెప్తున్నాడు. సో మీరు యాత్ర ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా చాలా ఎర్లీ డేస్లోనే ప్లాన్ చేసుకోకండి. అంటే యాత్ర స్టార్ట్ చేసిన డేస్లోనే మీరు ప్లాన్ చేసుకున్నారంటే మీకు ఈజీగా దర్శనం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కరిగిపోయిన తర్వాత వెళ్తే కుదరదు. కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఇచ్చినా అని అనుకుంటున్నాను. జై బోలే.